బైబిల్ ఒక పరిశుద్ధాత్మతో కూడిన ఇన్స్పిరేషన్ గల ఒక పుస్తకం. మిగతా పుస్తకాల వల్లే దీన్ని చూడలేం. ఇందులో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, మనం చదువుతుంటేనే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించే ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా క్లియర్గా డైరెక్షన్ కూడా లభిస్తుంది. జెనసిస్ అండ్ రెవల్యూషన్ బైబిల్లో ముఖ్యంగా బిగినింగ్ అండ్ ఎండ్లో పరిశుద్ధాత్మని ప్రేరణ చాలా క్లియర్గా ఉంది. బిగినింగ్లోనే జెనసిస్లో ద ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అండ్ వైడ్, డార్క్నెస్ వాజ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది డీప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ అని ఉంది. అదే ప్రకారం రెవల్యూషన్ చివరిలో చూస్తుంటే రెవల్యూషన్ 22:20లో హీ హూ టెస్టిఫైడ్ దీస్ థింగ్స్ సేస్ ఎస్ ఐ కమ్ క్విక్లీ ఆమెన్ కమ్ లార్డ్ జీసస్. సో బిగినింగ్లో ఒక పరిశుద్ధాత్మను మూవ్ ఉంది, ఎండ్లోనూ ఒక హోలీ స్పిరిట్ మూవ్ ఉంది. అయితే ఇక్కడ ఎండ్లో గమనిస్తే మనం ఈ కార్యక్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అయితే నేను వెళ్ళి క్విక్గా క్రైస్ట్ రండి అని చెప్తున్నాడు. దీన్ని ఎలా క్లియర్గా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్నాడు. మీరు అవును. చదివిన ఆదికాండం అవును. పుస్తకం మొదటి అధ్యాయంలోనే, బిగినింగ్లోనే అవును, బిగినింగ్లోనే దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనుంది. ఆ యేసుక్రీస్తు శిష్యులను చూసి ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళి మీ యొద్దకు పరిశుద్ధాత్మ వచ్చు వరకు మీరు అవును. యెరూషలేములో కాచుకొని ఉండుము అంటున్నాడు. అవును, అప్పుడు నేను హోలీ స్పిరిట్ని పంపుతాను అంటున్నాడు. కరెక్ట్. ఇందులో ఒక చిన్న విషయం చూడండి. ముందుగానే హోలీ స్పిరిట్ ఉన్నారు, అవును, ఉన్నప్పుడు ఎందుకు పంపించాలి? అవును. ఒకవేళ ఇలా చెప్తూ ఉండొచ్చు, అప్పుడు ఒకవేళ మనిషిలోకి పంపేదిగా ఉండొచ్చు అని. మ్, అలాగే దానియేలు మీద దేవుని ఆత్మ వాసమై ఉండి అవును. అదేలా డేవిడ్ టేక్ నాట్ ద హోలీ స్పిరిట్ అని చెప్తున్నాడు. అవును, సామ్సన్. 51వ కీర్తన ఉంది. అప్పుడు ఆ విధంగా ఇప్పుడు సంసోను మీద, శాంసన్ అవును. మీద అక్కడ దేవుని ఆత్మ తన మీదకి రావడం మనం చూస్తాం. అవును, అప్పుడు పంపించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. సరే, యేసు ముందుగా ఉన్న పరిశుద్ధాత్మను పంపుతానంటున్నాడు. ఇప్పుడు ఆయనను పంపించాడని వాక్యం మనకి చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసుని రమ్మని పిలుస్తున్నాడు. మ్, ఆయనే ఈయన పంపించినవాడు. ఈయన ఆయన్ని చూసి మ్, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవాలి. ఇదిగో త్వరగా వచ్చునా. మీరు చదివిన వాక్యం రెవల్యూషన్ త్వరగా అదే. త్వరగానే ఉంది. అప్పుడు ఈ హోలీ స్పిరిట్ వచ్చి ఇక్కడ ఆయన్ని పిలుస్తున్నాడు, రమ్ము అంటున్నాడు. దీని యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగానే ఉన్నాడు, ఈయన పంపుతానంటున్నాడు. వచ్చినవాడు ఆయన్ని రమ్ము అంటున్నాడు. ఇందులో ఉన్న విషయము ఏంటని చూసినట్లయితే, దేవుడు ఈ భూమిని హోలీ స్పిరిట్ ద్వారా కలుగు చేస్తున్నాడు. అంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు, సకలము ఆయన వల్ల ఆయనకై ఏర్పాటు చేయబడింది, మాట ద్వారా కలుగు చేస్తున్నాడు. ఆ వార్త యేసుక్రీస్తు. ఆ తర్వాత శరీరధారియే యేసుక్రీస్తుగా భూమికి వస్తున్నాడు. అంతకుముందు ఆత్మగా ఉండాడు. సో ఆత్మ అయిన దేవుడే ఇవన్నీ కలుగు చేస్తున్నాడు. ఈ దేవుని ఆత్మ మనుషుల మధ్య వాసం కావాలనుకుంటున్నాడు. ఎప్పుడూనూ ఆయన అది ఇష్టపడుతుంటాడు. చల్లపూటన దేవుడు ఆదాముతో సంచరించటానికి వచ్చాడు, కాని ఆదాము తోట చెట్ల మధ్య వెళ్లి మనతో దాక్కున్నాడు. ఉండాలని ఇష్టపడుతున్నాడు. అవును. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజల మధ్య నివాసం చేయడానికి ఒక గుడారం వేయమంటాడు. వారు తప్పు చేశారు, గుడారం బయటికి వెళ్ళిపోయి. ఇంకా చెప్పాలంటే ఆ గుడారానికి ప్లాన్ ఆయనే ఇచ్చాడు. ఇస్తున్నాడు. ఏహెచ్కేలు 8లో నా ఆలయం నుండి నన్ను దూరంగా పంపారని చెప్తున్నారు. 8వ అధ్యాయం 6వ వచనంలో. సో ఇశ్రాయేల్ ప్రజలు అలా పంపినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వస్తున్నాడు. శరీరిగా వస్తే ఆయన ఊరు వెలుపట సిలువ వేశారు. అంటే ఆయన ఏం చేశారు? యెరూషలేము నుండి బయటికి త్రోసేశారు. ఇంతకీ ఆయన దేవాలయంలో సంచరిస్తూ ఉన్నాడనే ఉంది. వారి మధ్యలో సంచరిస్తుండేడు, పంపించేశారు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన మధ్యలో సంచరిస్తున్నాడు. సో దేవుడు మనతో వాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనిషి ఒక్కొక్క స్థలంలోనూ ఆయనతో ఉండలేక ఒకటాయన తరుముతున్నాడు, లేక పారిపోతున్నాడు. రెండిటిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఓకే. సో వీరిద్దరూ స్టాండర్డ్గా ఉండడానికి ఒక మీడియేటర్ అవసరపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ శరీరము పాపం, రక్తమాంసములు పాపమై ఉన్నాయి. ఈ పాపము పరిశుద్ధత కలవలేదు. చీకటి వెలుగులకు సంబంధం ఒకటిగా ఉండలేవు. ఇవి రెండునూ లోనికి తేడానికి ఒక ఛానల్ అవసరమై ఉంది. ట్రాన్స్ఫార్మర్లో కరెంటు ఉంది, ఇంట్లో స్విచ్, ఫ్యాను, లైటు ఉంది. ఇవి రెండు కనెక్ట్ చేయడానికి కేబుల్ కావాలి. ఆ కరెంట్ ఇందులో పాస్ అయితేనే అన్ని కూడా పనిచేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఉందని లైట్ దానికి ముందు చూపిస్తే వెలగదు, ఫ్యూజ్ పోతుంది. ఆ ఛానల్ ద్వారా రాకుండా మీరు డైరెక్ట్గా డీసీ ఇస్తే కూడా పోతుంది. సో ఒక ప్రాపర్ ఛానల్ కావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు లోనికొచ్చి మనుషుల మధ్య వాసం చేయాలని ఆశపడింది. ఆ 4000 సంవత్సరాలుగా ఆయన అల్లాడుతూనే ఉండాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఒక మనిషిగా నేను అది సక్సెస్ చేశాను. ఒక మనిషితో పరిశుద్ధాత్ముడు వాసము చేయగలడని నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు నాలో నుండి పుట్టే బిడ్డలు, అంటే ఆత్మపూర్ణులైన బిడ్డలు, వారి మీద ఆయన వాసమై ఉంటాడు. ఇప్పుడు ఎలా ఒక ఆదాము ద్వారా పాపం అందరిలోకి వచ్చిందో, ఒక యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు అందరిలోకి వస్తున్నాడు. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈ పరిశుద్ధాత్మను మనలోకి పంపి ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈయన తిరిగి రావాలి.
అందుకు 2000 సంవత్సరాలు అయింది, వస్తాడు. ఉమ్, అప్పుడు వచ్చే వరకు ఈయనే మిమ్మల్ని నన్ను ఆయనతో చేర్చే ఛానల్గా ఉన్నాడు. ఉమ్, ఆయన మనలోనికి రావడానికి యేసు ఛానల్గా ఉండాడు. ఇప్పుడు మనము పరలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ఛానల్గా ఉన్నాడు. ఉమ్, సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన శీఘ్రముగా రప్పిస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్లి 40 దినాలు తర్వాత ఆరోహణం అవుతున్నాడు. 10 రోజుల్లో ఈయన్ని పంపాడు. ఉమ్, పరిశుద్ధాత్ముడు 10వ దినము అంటే పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు, అంటే 50th డే అని అర్థం. 50th డే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎలా చెప్పిస్తున్నాడంటే, యేసయ్య రమ్ము రమ్ము శీఘ్రముగా తిరిగి రమ్మని అడుగుతున్నాడు. క్విక్లీ అని అవును, రాయబడి అప్పుడు ఉంది. శీఘ్రముగా వచ్చుచున్నానని ఈయన చెప్తున్నాడు. మ్. సో ఇది వచ్చి ఒక ప్రోటోకాల్. ఉమ్, ఈ ప్రోటోకాల్ని ఫాలో చేస్తే గాని హెవెన్ నుండి ఆయన ఇక్కడికి వస్తాడు, ఇక్కడున్న మనము హెవెన్కి వెళ్ళగలం. ఉమ్, సో ఈ ప్రోటోకాల్ని ఆదాము నుండి జరగాల్సిన ప్రక్రియ కోల్పోవడం వల్ల యేసుక్రీస్తు ద్వారా అది జరిగించాడు. సో మొత్తంగా చూస్తే తప్పు ఎక్కడ అంటే మనమే సమస్య. ఆరంభము నుండి ఈ నిమిషం వరకు సమస్య మనిషే. ఓకే. ఆ సమస్యని తను చేసే కొలది సరిచేసి బాగు చేయాలనుకుంటున్నాడు కదా. ఉమ్, ఆ సరిచేయడం అనేది కూడా తప్పుగా తీసుకుంటున్నాడు. అదే ఇక్కడ సమస్య నేను చూసేంతవరకు. ఉమ్, మనం చేసే తప్పుని దేవుడు సరిచేస్తున్నాడు. ఉమ్, సరేనండి, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక అబ్బాయిని జుట్టు కత్తిరించుకోమంటే వాడేం చేశాడు? ఒకవైపు అట్లే ఉంచుకుని ఒకవైపు బాగా షార్ట్ చేసుకున్నాడు. ఓహో. ఇప్పుడొచ్చి తండ్రిని పిలిపించి స్కూల్లో ఏం చెప్పారంటే ఇలా ఉంచుకోకూడదు అన్నారు. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు? వాణ్ణి పూర్తిగా గుండు చేసుకోమంటాడు. ఉమ్, ఎందుకంటే అలా చేస్తేనే రెండూ ఈక్వల్గా పెరుగుతాయి, అవును. లేకపోతే సమస్యగా ఉంటుంది. పూర్తిగా తీయమంటున్నాడు. అలా గుండు చేసి పూర్తిగా పెరగనివ్వాలనేది తండ్రి మంచి గుణం, స్కూల్కి తగినట్టుగా. అవును. ఆ అబ్బాయికి తండ్రిని చూస్తే ఎలాగుంది? స్టైల్గా కత్తిరించుకొచ్చా, మీరు నాకు గుండు కొట్టించారు. ఉమ్, ఆయన చేసే మంచి అంతా కూడా తప్పుగానే తెలుస్తుంది. ఉమ్, ఇదే విధంగానే మనం చేసే తప్పులని కూడా ఆయన సరిచేస్తున్నాడు. ఉమ్, అది సరిచేయడానికే పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సరిచేస్తున్నాడు. అయితే ఇది మనకి తప్పుగానే తెలుస్తుంది, ఉమ్. అన్నీ తప్పుగా తెలుస్తుంది. కరెక్షనే తప్పుగా తెలుస్తుంది. అక్కడే ఇప్పుడు ప్రాబ్లం. మనల్ని సరిచేయకుండా ఏది సరికాదు. అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా? ఈ ఎపిసోడ్ ఫుల్గా అంతా మనం దేవుని రాకడ కొరకు తయారు చేస్తున్నాం. అప్పుడు దేవుని రాకడ పరిశుద్ధాత్మను గురించి చూస్తే మోసెస్ అప్పుడప్పుడు ఒక విషయం చెప్తాడు, అప్పుడప్పుడు కొండపైకి వెళతాడు, అప్పుడప్పుడు ఒంటరిగా వెళతాడు. అప్పుడు ఈ ఒంటరితనం అలోన్ విత్ గాడ్. అదేమంటే అలోన్ విత్ గాడ్ అంటేనే అందరూ కొండపైకి రాలేరు. అప్పుడు హోలీనెస్, గాడ్ ఈజ్ హోలీ కదా. అప్పుడు ఆ హోలీనెస్ రాను మనం ఆ రాకడను అడ్వాన్స్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అప్పుడు బెటర్గా ఒంటరిగా అలోన్ విత్ గాడ్ ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మోషే ఏ డెసిషన్ అయినా హీ లైక్స్ గో టు ద మౌంటైన్, అది ఒక క్యారెక్టర్గా ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ మీరు ఎంతో క్యాషువల్గా వెరీ డీప్ అయిన ఫార్ములని ఎంతో క్యాషువల్గా చెప్పారు. హోలీ స్పిరిట్నే బేసిక్గా ఉంచి చెప్తున్నా. మీరు బైబిల్లోనే అవును, ఫస్ట్ పర్సన్ హానోక్ అవును, మీరు చదవండి. జెనసిస్ 5లో ఈనాక్ వాక్డ్ విత్ ద గాడ్ అని అవును, ఉన్నది. చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత నోవాహును గురించి చూడండి, 6th చాప్టర్లో నోవా వాక్డ్ విత్ గాడ్ అని ఉంటుంది. అలా మీరు చూసుకుంటూ రండి. ఒక్కొక్కరును మీరనే మోసస్ కానివ్వండి, డేవిడ్ కానివ్వండి, క్రైస్ట్ కానివ్వండి, ఎవ్రీబడి ఎవరైతే దేవునితో ఒక ఒంటరితనమును అది ఒక స్పిరిచువల్ స్టాండర్డ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సారీ టు సే మీరేం తప్పుగా తీసుకోకూడదు. ఇదే స్టాండర్డ్ని మనం ఆరంభించిన 5 years ముందు మన దగ్గర లేదు. ఇప్పుడు ఎందుకు ఇటువంటి మాట మీ దగ్గర వస్తుందంటే, ఈ స్టాండర్డ్, స్పిరిచువల్ స్టాండర్డ్, నేను దేవునితో ఉండాలి, దేవునితో ఒంటరి సమయం గడపక జస్ట్ ఈ మాటలు మీ నోట రావు. అవును, నిజమే. ఒక విధమైన ప్రాక్టీస్. ఆరంభంలో మీరు బైబిల్ చదవడానికి ఇప్పటికీ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ప్రార్థించిన విధానానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉండదు. అవన్నీ కూడా దాటి గాడ్తో మూవ్ చేసేటువంటి దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు ఉంటుంది కదా. ఇది ఆరంభంలో ఉన్నంతగా ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఇంకా మీరు పెరుగున్నారు అందులో. అదే నేను చెప్తున్నా, ఇదే వాకింగ్ విత్ గాడ్. ఒక దగ్గర ఏమవుతుందంటే మీరు గాడ్ మాత్రమే ఉంటారు. అయితే పని జరుగుతుంటది. పని జరగకుండా అంతా ఉండదు. మనమే ఇప్పుడు ఏమనుకుంటామంటే నేను లేకపోతే ఏం జరగదు అనేటువంటిది. మోషే 40 దినాలు లేడు, కింద జరుగుతుందా లేదా? జరిగింది. సరే, మోషేనే లేడు, జనులు కనానికి వెళ్ళారు లేదా? వెళ్ళారు. అది గాడ్స్ ప్రాసెస్, అది దేవుని యొక్క పని, అది జరుగుతుంది. పలు సమయాలలో మనం దేవునితో టైం స్పెండ్ చేయడానికి టైం లేదని చెప్పి వర్క్ భయంకరంగా చేస్తుంటాం. ఒకరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఎంతో బాగుండింది, వర్కహాలిక్ అన్నాడు. అంటే ఒక ఆల్కహాల్ ఎలా తీవ్రతగా ఉంటుందో ఆ విధంగా వర్క్లో తీవ్రతగా ఉండాలి. ఈరోజు లోకం ఏం చెప్పిస్తుంది? 12 hours వర్క్ చేయి, 14 hours వర్క్ చేయి, అప్పుడే భవిష్యత్తులో బాగుంటావు. నేను చెప్తున్నా, వర్క్ చేయండి, వర్క్ చేయకుండా కాదు. అయితే వర్క్ చేయడం కంటే దానికి ఒక టైం ఇచ్చి దేవునితో ఉండే టైం ఇవ్వండి. మీ వర్క్ బ్లెస్సింగ్గా ఉండాలంటే ఇక్కడ గాడ్తో ఉండే బేస్ని బట్టే బ్లెస్సింగ్ ఉంటుంది.
ఎంతమంది మంచిగా వర్క్ చేసి ఇది బ్లెస్సింగ్ లేకుండా ఉంటుంది. ఉమ్, దాని కారణం ఇదే. ఇప్పుడు ఈ ఈ ఓడ్ ఉంది కదండి, ఇదే ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఫార్ములాని. ఉమ్, హెవెన్కి వెళ్ళడానికి ఈజియెస్ట్ ఫార్ములా, బట్ అది ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమే. ఉమ్, ఎందుకంటే మీ చుట్టూతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఉంచారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు మీరు ఏర్పరిచిందే. ఉమ్. అదే మిమ్మల్ని దేవుని దగ్గరికి పోనివ్వదు. ఇంకా చెప్పాలంటే ఇలా అర్థం చేసుకోవచ్చా? గాడ్స్ వర్క్ వేరు, గాడ్స్ విల్ వేరు. అవును. కదా? మనము గాడ్స్ వర్క్ ని గాడ్స్ అవును. విల్ అనుకోని అలా అని చేస్తూనే గాడ్స్ ఉన్నాం. విల్ తోనే చేయాలి. ఆ, బట్ అటు తర్వాత గాడ్స్ వర్క్ అని చెప్పి గాడ్స్ విల్ లేకుండా ఆ, చేస్తాం. ఆ పని పనిగా చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకరికి ప్రెజెంట్ చేయబోతున్నారు. ఉమ్, ఉదయం ప్రేయర్ చేయకుండా ప్రెజెంట్ చేయడానికి, ప్రేయర్ చేసి ప్రెజెంట్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అవునా? అప్పుడు ఆ ప్రేయర్ అనే స్థలం ఉంది కదండి, అదే గాడ్స్ విల్. బిల్. అక్కడ ఆయనతో కూర్చుని ఏం మాట్లాడాలి. అవును. నేను అది ఆయన కూడా ఆయన ఏం మాట్లాడమంటున్నాడు? నేను మరొక మెట్టు ఒక విషయాన్ని చెప్తాను. మీరు అక్కడికెళ్ళి కూర్చుని ఏం మాట్లాడతాడో వింటాం. ఉమ్, బట్ ఇప్పుడు మీరు వెళుతున్నప్పుడే మీలో ఒక అథారిటీ ఉంటుంది, అవును. ఒక విధమైన ధైర్యం ఉంటుంది మీలో. అవును. నేనెక్కడి నుండి అంటే గాడ్స్ ప్రెసెన్స్ నుంచి వస్తాను. ఆహా. మీరు ప్రార్థన లేకుండా వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఈవెన్ దో యు ఆర్ ప్రిపేర్డ్, అవును. అయితే మీ వల్ల నుంచోలేరు ఆ అవును. చోట. ఒక అనీజినెస్ అన్ఈజీ, అదే నీడ్ టు వాక్ విత్ ద గాడ్. ఉమ్, ఈ గాడ్తో అలా నడవడం అనేదే ఆ కాన్సెప్ట్. ఇప్పుడు నాకెంతో ఆశ్చర్యం, మీరిప్పుడు అడిగింది ఈ టాపిక్ వెనుక మరుగై ఉన్న ఒక ఫార్ములా. ఉమ్, ఇవన్నీ కూడా జరిగేవెందుకంటే క్రైస్ట్ వస్తున్నాడు. ఉమ్, క్రైస్తు వెళ్ళడానికి ఏం చేయాలంటే ఇదే బేసిక్. అవును. మనం క్రైస్ట్ రావడం అనేది సూచనలు చూస్తున్నాం, అవును. సంభవాలు చెప్పుకుంటున్నాం, చేస్తున్నాం. అయితే క్రైస్తు వెళ్ళడానికి ఏం చేయాలి? ఉమ్, దిస్ ఇస్ ద ఓన్లీ వే టు వాక్ విత్ ద గాడ్. ఉమ్, దేవునితో సంచరించుట. నోవహ్ గాని, హానుక్ కానివ్వండి, మనము కానివ్వండి, ఈ ఫార్ములా లేకుండా చేయలేదు. చేయలేం. ఇక్కడ తిరిగి రెవల్యూషన్కి వస్తున్నాను. ఇక్కడ జాన్ పాట్మస్ ఐలాండ్లో ఒంటరిగా అలోన్ విత్ గాడ్ అంత గొప్ప ఫార్ములా తీసుకుంటున్నాడు. చివరిలో ముగింపులో అంత అద్భుతంగా ఐఎమ్ కమింగ్ క్విక్లీ. అప్పుడు మనం గత ఎపిసోడ్లో ముగించే ముందు సూచనల గురించి మాట్లాడుకుందామని చెప్పాను. కమింగ్ క్విక్లీకి వెనుకున్న రహస్యాలు ఏమిటి? ఎందుకంటే క్విక్లీ అని రాస్తుంది, ఐఎమ్ కమింగ్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు కూడా మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వస్తారండి అంటే అమ్మ ఈ డేట్లో వస్తానని చెప్తాం. క్విక్లీ అని రాసుంది. ఆ క్విక్లీ అనే అంశం ఏంటి? అదే నా ప్రశ్న. ఇప్పుడు మొదట క్రైస్ట్ యొక్క రాకడ అనేది ఆ, ఆ టైం లైన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైం లైన్ అర్థం చేసుకోకుండా ఆయన పోగొట్టుకున్న వాళ్లే జీవిష్ పీపుల్. ఉమ్, యూదులొచ్చి యేసు యొక్క టైం లైన్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ బేసిస్ చెప్తాను. క్రైస్ట్ మొదట రావాలి, వచ్చి శరీరధారి కావాలి, జన్మించి ఆయన బలి కావాలి. ఉమ్, ఎందుకంటే ఆదాము వరకు ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క పాపాన్ని మోసి తీర్చాలి. ఇక రానున్న మనుషుల కోసం ఆయన సిలువను మోయాలి. ఇంత ఉంది అందు. అవును. సో ఇది వచ్చి ఆయన శరీరధారిగా వచ్చి తీర్చితే గాని తర్వాత స్పిరిచువల్గా చేసేది చేయగలడు. ఎందుకంటే ఇతను శరీరంలో ఒక మెస్ అనేది చేశాడు. మెస్ అయింది అన్ని కూడా 4000 సంవత్సరాలుగా ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఆయన. సో ఆయన శరీరాకారిగా రావాల్సి వచ్చింది దానికోసం. సో ఇది ముగించి తర్వాత ఆయన స్పిరిచువల్గా లోకాన్ని పరిపాలించాలి. ఈ రెండు కాన్సెప్ట్లు వచ్చి పాత నిబంధనలోనే ఇవ్వబడ్డాయి. ఒకటి పస్కా బలి పశువు బలి కావాలి, ఐగుప్తు నుండి విడుదల కావాలి, కనానుకు వెళ్లి వీళ్ళు రూల్ చేయాలి. సో ఈ రెండు కాన్సెప్ట్ ఉన్నాయి. అక్కడే రాజు వస్తాడు. వీళ్ళకి అంతవరకు రాజు రాడు, నడిపేవాళ్లే ఉంటారు, లీడ్ చేసేవాళ్ళు, లీడర్సే ఉంటారు. అవును. బట్ కింగ్ ఉండడు. మిగతా వాళ్ళందరికీ కింగ్ ఉండేవాళ్ళు. అప్పుడు ఫరో అనేక మంది ఉండారు, బట్ వీళ్ళకి మాత్రం కింగ్ ఉండడు. అప్పుడు బాగా గమనిస్తే ఇప్పుడు మొదట అరణ్య ప్రాంతమంతా వీళ్ళు ఏం చేయాలంటే ప్రీస్ట్హుడ్కైన కార్యం, ఉమ్, అక్కడికెళ్లే కింగ్డమ్, ఇవి రెండు జరగాలి. ఈ పనిని రహస్యముగా క్రీస్తు చేయబోతాడనేదే వీళ్ళకి తెలియజేస్తున్నాడు. ఒక బలి పశువు, రాజ్యభారం. దీనికి ఫస్ట్ యేసు ఏం కావాలంటే మొదట బలి కావాల్సింది. ఫస్టే సాక్రిఫైస్. ఇది వచ్చి జాన్ ది బ్యాప్టిస్టు చేస్తున్నాడు. ఆయన కూడా చెప్తూ ఉన్నాడు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అయితే వీళ్ళ యొక్క వ్యూ అంతా కూడా ఎలాగుందంటే క్రైస్ట్ని కింగ్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులు చూస్తున్నారు, చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ విధంగా ఉంది. రోమీలకు దాసులుగా ఉండే అవును. కాబట్టి ఆయన విడుదల చేసి ఏం చేస్తాడు? రూల్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు మనం బానిసగా ఉన్నాము, రూల్ చేస్తారు అనే ఈ థాట్ ఉంటుంది. బట్ ఆయన చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ కాన్సన్ట్రేట్ చేయలే, కానీ తెలుస్తుంది. యెషయాలో తేటగా రాసిచ్చాడు, అతడు దౌర్జన్యము నొంది వదకు తేబడు గొర్రెపిల్ల అని ఉంటుంది. అన్నీ తేటగా ఉంటాయి. అయితే వారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓడుంది, కానీ కాన్సన్ట్రేషన్ అంతా కింగ్గా ఉంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే క్రైస్ట్ని మిస్ చేశారు. ఈనాటి వరకు ఉండగానే మిస్ చేశారు, ఉండి మిస్ చేశారు. ఈనాటి వరకు అలాగే ఉన్నారు. కొంతమంది యేసుని ప్రాఫిట్గా చూస్తున్నారు, మరి కొంతమంది గాడ్గా చూస్తున్నారు.
అయితే జీవిష్ పీపుల్ ఈనాటి వరకు కూడా అధిక శాతం అందులోనూ యేసును అక్సెప్ట్ చేసిన వాళ్ళు అదేమంటే లేకుండా మిస్ చేయడం వేరు, ఉండి మిస్ చేయడం ఉండి వేరు. మిస్ చేశారు. ఉమ్, ఇది ఎందుకని అడిగితే వాళ్ళ వ్యూ ఆ ఫస్ట్ పార్ట్ని వదిలేశారు. ఇదే తప్పుని ఇప్పుడు చర్చ్ చేస్తూ ఉంది. ఉమ్. చర్చ్ ఏం చేస్తుందంటే ఆయన రాకడలో 2 పార్ట్లు ఉన్నాయి. సంఘం అంటే వారు వేరే విధంగా తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందుకే మనం అదే తిరిగి మనము తిరిగి పలుసార్లు చెప్తున్నాం. తేటపరుస్తాం. అవును అదే మనల్ని సూచిస్తుంది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అవును, డినామినేషన్. డినామినేషన్ మేము తప్పుగా చెప్పడం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్. అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే క్రైస్ట్ యొక్క ఈ విషయంలో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్. ఇంకొకటి క్రైస్ట్ రాకడ. దీనికి మధ్యలో ఒక 7 years ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలం ఉంది. సో ఈ 3ను తర్వాత జరగబోయేవి. ఇప్పుడు కూడా అధికమైన శాతము దేనిలో కాన్సన్ట్రేట్ చేస్తుందంటే క్రైస్ట్ బహిరంగంగా రావడంలో కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానికి ముందుగా సంఘము ఎత్తబడుట అనేది ఉంది. ర్యాప్చర్ అని చెప్తాం. అందులో సంఘమే కాన్సన్ట్రేట్ చేయాల. ఎలా జీవిష్ పీపుల్ ఫస్ట్ పార్ట్ వదిలారో అలా ఫస్ట్ పార్ట్ వదిలేస్తున్నారు. కొంతమంది మేము కూడా దాన్ని కరెక్ట్గానే చేస్తున్నాం, ర్యాప్చర్ ఉందని నమ్ముతున్నారు. అయితే రెడీ అవుతున్నారంటే అది నెక్స్ట్. ఎందుకంటే ఈ వర్డ్ క్విక్లీ అని ఉంది కదా, సడన్ అని ఉంది. సడన్ అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. అది కాకుండా థీఫ్, హి విల్ కమ్ లైక్ ఏ థీఫ్ అని థీఫ్ చెప్పబడింది. అని ఉంది. ఇంకొక చోట లైక్ ఏ బ్లింక్ అని అవును, ఉంది. బ్లింక్. రెప్ప పాటున. అంటే మనం నార్మల్ గా ఉంటాం, మనం ఎదురు చూసే సమయంలో వస్తాడంటే ఇప్పుడు అలా మనం మూసి తెరిచారు కదా, ఎంత- అంతలో వెళ్ళిపోయాడు ఆయన. ఎంత అలర్ట్ గా ఉండాలి మనం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లో ఉంటుంది. ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము. మనం అంతవరకు ఆయన ప్రెజెన్స్ లో ఉంటేనే మనకి తెలుస్తుంది. అవును, ఆ సెకండ్ ఒక రెప్పపాటే కదా. ఇప్పుడు మీరు ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. ఒక చోట ఏదో ఒకటి అందంగా ఉండుంటది. కిటికీలో చూసుకుంటూ వెళ్తారు. ఒకరు హాయ్ అదే 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 అంటారు. తిరిగి చూస్తే పోతుంది. మీరేం చేయొచ్చంటే కొంత వంగి చూస్తే మీకు తెలుస్తుంది. కొంత మాత్రం చూడగలుగుతాం. అయితే అది కూడా తెలియదు. అదే అనే లోపల కనుమరుగవుతుంది. అప్పుడు మీరు ఎంత, అందువల్లే ఏలియా చెప్తాడు ఎలీషాతో, నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. చూడాలి, కొంచెం అలర్ట్ గానే ఉండాలి. అంటే అలా ఆయన చూస్తూనే ఉండాలి. ఒక్క సెకండు ఇటు అటు తిరిగితే ముగిసిపోయినట్టే. ఒకే ఒక సెకండ్ అలా ఆరోహణమైపోతాడు. అది ఏ విధంగా సూచిస్తుందంటే పాత నిబంధనల సూచన సంఘానికి. సంఘము ఎత్తబడేది చూస్తే, క్రైస్ట్ మేఘములో మనం ఎత్తబడుతూ ఉన్నాం. అది చూస్తే క్రింద ఉన్న వారికి ఆశీర్వాదం. అది ఏ ఆశీర్వాదం అంటే తర్వాత వచ్చే కార్యాలు వారికి తెలుస్తుంది. అదొక థాట్ అనేది ఉంది చూడండి. అప్పుడు ఈ రోజు మనము 2వ పార్టీకి చేసే కాన్సంట్రేషన్ మొదటి పార్టీకి చేయడం లేదు. ఆ ర్యాప్చర్ ఒక రెప్పపాటు, ఒక నిమిషంలో, దానికి ఈరోజు అనేకులు సిద్ధపడకపోవడం చూస్తున్నాం. చర్చ్ మటుకైతే యేసు బహిరంగంగా వస్తాడు, దానికి బాగా టైం తీసుకుంటుంది. అట్టే మేఘాలలో వచ్చి దిగుతాడు. ఆర్మగెదాన్ వార్, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, మిలీనియం అంతా జరుగుతుంది. సో చర్చ్ ఇందులో ఇష్టంగా ఉంది. రెండవది ఏంటంటే ఆయన వచ్చి పరిపాలన చేస్తాడనేది వింటేనే బాగుంది కదా. అవును, ఒక కింగ్డము రూల్ చేయబోతాం, మేము ఆయనతో రూల్ చేస్తాము. ఎందుకంటే మన మైండ్ పూర్తిగా రూలింగ్లోనే ఉంది, వరల్డ్లీగా ఉంది. బట్ ఎత్తుకొనబడబోతాము అంటే ఒకటి అది ఫెయిత్ బేసిస్లో ఉంటుంది. అది ఎలా ఎత్తబడటం తెలియదు, రైట్. రెండవది వాళ్ళకి చెప్తున్నా, రెండవది ఎత్తబడి ఆ తర్వాత ఏం చేస్తాం. అట్లే బైబిల్లో మరి రాత్రి పగలు ఆయన ఆరాధిస్తారని ఉంది. లేదు వెళ్ళి 24 hours వర్షిప్ చేస్తాం అంటే వీళ్ళకి ఎలాగ ఉంటుంది. వర్షిపేనా? హెవెన్లో వర్షిప్ చేయబోతున్నాం అనేది వారికి తెలియలేదు. హెవెన్లో వర్షిప్ 24 hours వర్షిపేనా? ఒకరు అడిగారు, బోర్ కొట్టదు అని అన్నాడు. అంటే వీళ్ళకి ఇంకా కూడా ఆ హెవెన్ యొక్క వ్యూ దొరకలేదు వారికి. ఇంకా చెప్పాలంటే వారి బైబిల్ని ఫుల్గా అర్థం చేసుకోలేదు. వీళ్ళకొచ్చి అదే పౌలు చెప్తున్నాడు, నాకొకటి నియమించబడింది, అది పొందుటకు నేను పరిగెత్తుతున్నా, బహుమతి కొరకై పరిగెత్తుతున్నా. అది ఏమిటనేది వివరణ దొరికితేనే కదా. కదండి, 13 books రాశాడు. అది కష్టాల్లో రాశాడు. అవును. అప్పుడు ఆయన ఎక్కడా కూడా కష్టపడడం, ఒకే ఒకసారి ప్రభువా ఈ ముళ్ళు తీసేమని అంటున్నాడు. దాంతో నా కృప నీకు చాలు అంటున్నాడు. అంతేనండి, దాంతో పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎలా అతను ఇంతగా చెరసాలలో ఉండి, ఇంత శ్రమల మధ్య ఇంత గొప్ప విషయాన్ని 13 పుస్తకాలను అపోస్తులుడైన పౌలు రాశాడంటే ఏ కంఫర్టు లేదు, ఏసీ రూమ్ లేదు, రాయడానికి పెన్ కూడా లేదు, పక్కలో ఒక పోలీసు నిల్చొనే ఉన్నాడు. ఎలా మనస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాను. ఈయన ఇన్ని రాస్తున్నాడు కదా. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఒకరిని చూస్తూ ఉన్నారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, వామప్ చేసి అది చేసి ఇది చేసి చాలా బాగా తయారై ఉన్నాడు, ఫిట్ అయి పరిగెత్తిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. అవును, అది తెస్తున్నారు.
ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీ వ్యూలో మ్. ఏంటి ఇంత కష్టపడినందుకు ఈ సర్టిఫికేటేనా? ఒక పేపర్ ఒక పేపర్ కోసమా? దీన్ని పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు? దాంతో ఏం చేస్తావో లేదో, బట్ అతనికి ఆ సర్టిఫికెట్ అవును, అదే గోల్, అది ఒక అదే అతని అంగీకారం. లక్ష్యం. అదొక అంగీకారం, సంతోషం కదా. అవును మనకది పేపరే కదా. అవును ఇదే పరలోకం అంటే అనేకులకు ఒక మాటగా ఉంది. పరలోకం అంటే పరలోకమా? వాళ్ళకంతే, వాళ్ళకి దాని గురించి ఎటువంటి ఒక వాల్యూ తెలియలేదు. సరేనండి, మ్. నేను పరలోకానికి వెళ్ళడం అనేది నేను దానికి ఒక ఎలిజిబుల్ అయ్యాను, నేను అక్సెప్ట్ అయ్యాను, లేక నేను గణపరచబడ్డాను అన్నందుకు గుర్తది. వీళ్ళు ఒట్టి పేపర్గా చూస్తున్నారు పరలోకాన్ని. మ్. అందువల్ల వీళ్ళకి ఆ వాల్యూ తెలియలేదు. కానీ ఆ పేపర్కైన వాల్యూ తెలిసిన వ్యక్తి, ఆ సర్టిఫికేట్ వాల్యూ పరిగెత్తుతూనే తెలిసిన ఉంటాడు, వాడు ఫిట్ అవుతూ ఫిట్ ఉంటాడు. అవుతూ ఉంటాడు. ఉదయాన్నే లేచి పరిగెత్తి అన్ని చేస్తాడు. భోజన విషయం కూడా పట్టించుకోడు. మనమైతే ఏం చేస్తాం? అరే దీనికోసమా ఇంత పరిగెత్తావు మ్. అని చెప్తాం. ఒక అబ్బాయి మెడల్స్ గెలుచుకొని వచ్చాడు, ఫస్ట్ ప్రైజ్. ఆ ఫస్ట్ ప్రైజ్కైన మెడల్ గోల్డ్ కలర్లో ఉంటుంది. అవును పరిగెత్తి గెలిచి అందరూ చప్పట్లు కొట్టి, అక్కడ ఆ బెలలుంటాయి, అవి 1, 2, 3 అని ఉంటాయి, అక్కడ నుంచోబెట్టి అందరూ చప్పట్లు కొట్టి అతన్ని గౌరవించి మ్. ఇంటికొస్తే వాళ్ళ నాన్న అడిగాడు, ఇది ఎంత వెల చేస్తుంది అని ఓహో. అన్నాడు. ఇది మెడల్ నాన్న, ఫుల్ గోల్డా అని అడిగాడు. మ్. లేదు లేదు, గోల్డ్ అంత కాదు నాన్న, అదొక అంగీకారంగా ఇచ్చారు. అప్పుడు ఇది దేనికి యూస్ కాదా? ఏదైనా అవసరానికి పెట్టి మనం ఏమీ తీసుకోలేమా అని అడిగాడు. దాని యొక్క వాల్యూ అతని తండ్రికే అతని తెలియలేదు. తండ్రికే తెలియలేదు. అంతవరకే ఆ యొక్క థాట్. కానీ వీని మట్టుకైతే ఇంత ప్రయాస దాని నిమిత్తంగాని మ్. బహుమానం పొందాలని గురి వద్దకు పరిగెత్తమంటున్నాడు పౌలు. అందుకే అక్కడ పందెం అనే కాన్సెప్ట్ ఆ వస్తుంది. కాన్సెప్ట్ చెప్తున్నాడు. అంటే దేవుడే చెప్తాడు, జయించువానికి మన్నాను, అతనికి తెల్లరాతినిత్తును, దానిపైన క్రొత్త పేరుండును. ఇది రోమన్స్లో చూస్తే, రోమియోలు తమ యొక్క క్రీడాకారులు వారు జయించినప్పుడు ఒక తెల్లని రాయి ఇచ్చి అందులో వారి పేరు రాసుంటారు, అవును. చెక్కుంటారు. అవును, హీబ్రూస్లో అందంగా రాయబడి అవును. ఉంది. అదే ఆయన చెప్తున్నాడు, జయించువానికి ఇస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మిగతా వారికి అది ఎలాగుంటుందంటే ఇంతేనా అనేది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే పొందుకునేవానికి అంతే ఉంది. ఇక్కడ మ్. ప్రజలు ఇది పొందుకునే సంఘానికే ఏం థాట్ ఉంది, పరలోకమే కదా, ఏం చేస్తాం, 24 గంటలు ఆరాధిస్తాం అంతేనా? మ్. వాళ్ళేం ఎదురు చూస్తున్నారు, ఇక్కడ నేను భూమిలో ఇలాంటి ఒక వస్తువు ఏదో ఉంది కదా, నేను అక్కడేం పెట్టుకుంటాను? మ్. సో వీళ్ళని ఒక కూటము వంచిస్తోంది. వాళ్ళేమంటారు, పరలోకంలో ఒక గోల్డ్లో ఇల్లు ఇస్తాడు, మ్. అక్కడొక 20 రూములుంటాయి, పైన 10 కింద 10 ఉంటాయి, అక్కడ నీకు ఇక్కడ ఒక భార్య, అక్కడ ఎంతో మంది, మ్. ఇక్కడ ఇంతమంది, అక్కడ అంతమంది పిల్లలు, అక్కడ నీకు దేవుడు సూపర్ అయిన పనిస్తాడు. ఇలాగా వీళ్ళకి పరలోకం అనేది భూమికైన ఒక థాట్లోనే ఉంచి ఉంది. వీళ్ళేం చేయలేకపోతున్నారు, హెవెన్లీ థాట్లోకి వెళ్ళలేదు. హెవెన్లీ థాట్లోనికే వెళ్ళలేకపోతూ ఉన్నారు. మ్. అప్పుడు వానికి ఈ గిఫ్ట్ ఎలాగుందంటే ఒక పేపర్ రాయిగానే ఉంది వాళ్ళకి. సో మనకి మొదటిగా హెవెన్ గురించి తెలిస్తేనే ఆ రాకడ కొరకు సిద్ధపడగలరు, లేకపోతే ఎలా సిద్ధపడగలరు? అందుకే మోసెస్ మీరు చెప్పినట్లు ఒంటరిగా వాక్ విత్ గాడ్, అలా వెళితే ఎందుకంటే గాని. సెన్స్ చేశాడు ఇది కాదు అక్కడికి వెళ్ళాలి అని. ఇప్పుడు మోసెస్ వెళ్ళి ఏం చేస్తున్నాడు, మ్. 2 పలకలపైన, ఆ రాతి పలకలపైన అవును, చెక్కి తీసుకొస్తున్నాడు కదండి. తీసుకొస్తున్నాడు. అవును. ఈ రోజు ఎంతమంది ఇండ్లలో 10 కమాండ్మెంట్స్ ఉంది? మ్. అందరి ఇండ్లలోనూ క్యాలెండర్స్ అవునవును. ఏదో ఒకటి పెట్టుకుని అవును. ఉన్నారు కదా. వారింట్లో దాని వాల్యూ ఏంటి? మ్. వాళ్ళింట్లో దానికి వాల్యూవే లేదు, మ్. జస్ట్ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు. అయితే అడిగితే చెప్తారు 10 కమాండ్మెంట్స్ అని అంటారు. మ్. అవునా? బట్ మోసెస్కి ఆ 10 కమాండ్మెంట్స్ మ్. క్రైస్ట్ ఇచ్చింది, మ్. లైఫ్. లైఫ్. మిగతా 2000 సంవత్సరాలు ప్రజలు నడిపించేది మ్. నిబంధన, లా అది. అది అలాగే తీసుకుని వస్తున్నాడే. సో ఎలాంటి అతనికే దాని వాల్యూ తెలుస్తుంది చూడండి, ఎవరంటే దాన్ని పొందుకునేవానికి. అది కాకుండా తీసుకుని వచ్చేలోపే డ్రామా జరుగుతోంది కింద. అది ఎందుకంటే వీళ్ళకి ఆ వాల్యూ తెలియదు. ఇంతకీ ఆ వెయిటింగే ఇంకా ముగియలేదు. ఇప్పుడు అది తీసుకొచ్చి మోషే ఇస్తున్నాడు. మ్. ఎంతమంది ఆ లాలో అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు? మ్. ఆ లా ఫాలో చేయడానికి ఎంతమంది సిన్సియర్గా ఉండారు? అవునా? ఎంతమంది ఆర్గ్యూ చేశారు? మ్. మీరు చాలా ఓవర్గా వెళ్తున్నారు. కానీ ఇతనికి ఆ లా ఎలాంటిది, ఆ. ఇతను తగు జాగ్రత్తగా ఫాలో చేస్తున్నాడు. అలాగంటే అలా ప్రత్యేకించి ప్రయాసపడి పొందుకునే వానికే వాల్యూ తెలుస్తుంది. ఆ లాని పొందుకునే వానికి ఉండేటువంటి ఆ ఇది వీళ్ళకు కూడా రావాలి. మ్. అది జాషువాలోనికి వస్తుంది. ఆ విధంగానే మీరు ప్రత్యేకించి దేవునితో ఉంటున్నప్పుడు ఈ హెవెన్ గుచ్చిన విషయాలు మీకు దొరుకుతుంది, లభిస్తాయి. దాని యొక్క బేసిక్కే మీరు రాకడకు సిద్ధపడటం. ఎందుకంటే నాకు ఇది దొరుకుతుంది అనేది తెలిస్తేనే గాని అది పొందుకోవడానికి రెడీ అవుతాను. అవును, అప్పుడే మనం ఇక్కడ ప్రిపేర్ కాగలం. అమెరికాలో మీరు సెటిల్ అవబోతారు, వెళితే నాకు ఈ పని జీతము అని తెలిస్తేనే వీసా అప్లై చేస్తారు. వీసానే అప్లై చేయలేదు. వీసానే అప్లై చేయాల, ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. మ్. చూద్దాంలే అన్నట్టు. అలా తెలుసుంటేనే చెప్పనవుతుంది. ఎంత వాల్యూ తెలుసా, వీసా అప్లై చేయి, అలా ప్రత్యేకించుకున్న అనుభవం. మ్.
సో ఇది రాకడకు సిద్ధపడటానికి ఒక బేసిక్గా ఉంటుంది. యాక్చువల్లీ మనం సూచనలని ప్రారంభించాం, కానీ మరో రికార్డింగ్లో కమింగ్ క్విక్లీ అనే మాటకి సూచనలు ఏంటో మరో కార్యక్రమంలో మనం డీటెయిల్గా చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.